హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి టమాటా కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా వేగనీకి సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత కొన్ని టమాటాలు వేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గనివ్వాలండి. మెత్తగా పేస్ట్ లాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులో కొంచెం కారం పొడి వేసుకోవాలి. కారం పొడి వేసుకొని అది కొంచెం మగ్గనివ్వాలి. బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుందండి. అయితే కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ, లేదంటే ఏమీ తినబుద్ధి కానప్పుడు కానీ ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా వండి పెడితే. తర్వాత కొంచెం చింతపులుపు వేసుకోవాలండి. చింతపులుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది చిక్కబడే వరకు కొద్దిసేపు మగ్గనివ్వాలండి. మూత పెట్టుకొని మగ్గుతుందండి. ఇంకొంచెం చిక్కగా కావాలి దగ్గరికి. మా ఇంట్లో ఎక్కువ ఇదే చేసుకుంటామండి. ఏమీ తినబుద్ధి కానప్పుడు, లేదంటే కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ ఎక్కువ శాతం అయితే మేము ఇదే చేసుకుంటాము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అది కూర దగ్గరికి అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఒక 10 నిమిషాలు అట్లా మూత పెట్టుకొని మధ్యలో కలుపుకోవాలండి. అడుగంటకుండా, మాడిపోకుండా అట్లా కలుపుకుంటూ కొద్దిసేపు ఉంచాలండి. మగ్గనివ్వాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.